ఏమండి అసలు పెళ్ళనే కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారండి? పెళ్ళ ఇది ఒక జీవిత సత్యమే, చెప్తే ఎవరికైనా కోపం వచ్చేస్తుంది. అవునా? ఇంతకీ ఏంటండి ఆ జీవిత సత్యం? అది కొన్ని వేల సంవత్సరాల క్రితం. అప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉండేవారు. ఓ సో స్వీట్. అది చూసిన దేవుడు మనుషులందరూ ఎంత ఆనందంగా ఉండడమా అని ఈ పెళ్ళనే కాన్సెప్ట్ కనిపెట్టాడు. అంటే హలో గాయ్స్, మ్యారేజ్ అనేది నరకంలో ఒక రకమైన శిక్ష. దాన్ని మన మనుషులు భూమిపై ఇంప్లిమెంట్ చేసి ఒక జాతరలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జనరల్ గా కామన్ మ్యాన్ పెళ్లికి సెలబ్రిటీస్ పెళ్లికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సెలబ్రిటీస్ అయితే పెళ్లికి ముందు ఎన్ని ఇయర్స్ తర్వాత డివోర్స్ తీసుకోవాలో డిసైడ్ చేసుకుంటారు. అంటే అది నువ్వు ఇప్పుడు మ్యారేజెస్ కోసం రోస్ట్ చేస్తున్నావు. ఒక 2 years 5 years లేదా ఒక 10 years తర్వాతైనా నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా అనే క్వశ్చన్ మీరు అడిగితే దానికి నా ఆన్సర్, ఒక మనిషి పుట్టిన తర్వాత ఏడవటం, పడుకుని లెగిచిన తర్వాత కళ్ళు తెరవడం ఎంత కామనో ఈ పెళ్లి చేసుకోవడం కూడా అంతే కామన్. దాన్ని ఎవరు మార్చలేము. జనరల్ గా పెళ్లి అంటేనే దారుణంగా ఉంటది. అలాంటి పెళ్లిలో అండ్ పెళ్లి వల్ల జరిగిన కొన్ని అద్భుతాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. వావ్! పోక్రి సినిమా లెవెల్ ట్విస్ట్. ఆడికి ఇప్పుడే ఇన్ని ట్విస్ట్లు ఇస్తే పెళ్ళైన తర్వాత ఆడి జీవితం అంతా ఓకే తెలిసి ఎవరు తప్పులు చేయరు. Are you feeling jealous? No ways. ఆవిడ్ని లవ్ చేయడమే ఆడు చేసిన తప్పు. ఏం మాట్లాడతావు నువ్వు? చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? లైఫ్ లాంగ్ ఏముంది, ఆల్రెడీ సగం లైఫ్ అయిపోయింది కదా. అరే తలుపునంతకి ఇన్స్టాగ్రామ్ ఒకటి బాగుంది. పెళ్లి చేసుకోవడం, రీల్స్ తీసుకోవడం. ఒకప్పుడు పిల్లలను కానీ మంచి ఫ్యామిలీని లీడ్ చేయడానికి పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీసుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నారు. అదిదా సర్ప్రైజ్. ఈ మధ్య ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లిలో ఇష్టం వచ్చినట్టు గెంతటం. అంతేగా ప్రతి ఫ్యామిలీలో ఓవర్ యాక్టింగ్ చేసే కొంతమంది రిలేటివ్స్ ఉంటారు. ఏదైనా ఫంక్షన్ వస్తే చాలు ముందే వచ్చి కూర్చుంటారు. ఏదో ప్రతి పని వాళ్ళే చేసినట్టు హడావిడి చేస్తారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు చేసేది ఏంటంటే ఇలా పిచ్చోళ్ళ దాటుతారు. అసలు పెళ్ళి అవుతుంది అతనక వీళ్ళక, వాడికన్నా ఎక్కువ వీళ్ళే ఎక్సైట్ అవుతున్నారు. మనం ఎలా అన్నావో లేదో మనోడు లోపల ఉన్న టాలెంట్ మొత్తం బయటికి తీస్తున్నాడు. ఏదో ఒక రోజు గిఫ్ట్ ఇస్తానక్క నా తమ్ముడికి. వీడిలా డాన్స్ వేస్తుంటే పాపం వాళ్ళ వైఫ్ చూడండి ఎంత ఇన్నోసెంట్ గా చూస్తుందో. నిజంగా ఇలాంటి వైఫ్ దొరకాలంటే అదృష్టం ఉండాలి. A few moments later. ఇందుకే పెళ్ళిళ్ళంటే భయం అనేది. ఇప్పుడు మన వెర్షన్ చూద్దాం. హే మరిది, మా చెల్లి పక్కన కూర్చున్న చాలు, రా డాన్స్ వేద్దు. వద్దొద్దు, మూసుకొని రాబే. అయ్యో మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు. తినమ్మా, మొన్నటి నుండి చూస్తున్నా పందిలో తినేసి ఇప్పుడు డాన్స్ వేస్తున్నావా? నీకు ఇలా కాదే, ఉండే తిరుగు నీ తల్లి తిరుగు. డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి. ఏం చేస్తున్నావు నువ్వు? మా అక్కతో వేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా? నేను మీ తమ్ముడితో వేస్తా, నువ్వు రారా గొట్టం. ఏ డాన్స్ అయ్యి నాతో. నాకు డాన్స్ వేసే ఛాన్స్ వచ్చింది. మీకేమైనా బుర్ర పని చేస్తుందా? పనికి మాలినోడా, ఏమనుకుంటున్నారు? ఇందులో ఏ వెర్షన్ బాగుందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి 100 likes టార్గెట్ పెట్టుకున్నా. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. இதுதானா 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 இவன்தானா
ఇవందానా ఇవందానా இவன் தானா மலர் சூட்டும் மணவாள இவன் தானா ఏం చూస్తున్నారు? అక్కడేం లేదు, ఇంకా పెళ్ళి అయిపోయింది. అసలు పెళ్ళంటే 5 రోజులు పండగ, ఇల్లంతా లైటింగు, చుట్టాలు, హడావిడి, అందులో ఒక మరదలు. 2000 years later. ఇలా ఉండాలి పెళ్ళంటే. 5 రోజులు జరగాల్సిన పెళ్ళిని కేవలం 5 సెకండ్ల వీడియోలో కంప్లీట్ చేస్తారు. నిజానికి వాళ్ళకి పెళ్ళి అయింది, వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. అంతే, మనకు పెళ్ళి అయిపోయింది. ఏంటి పెళ్ళంటే ఇంతేనా? హో వావ్. మరి ఏమనుకున్నావు? నువ్వు సూపర్ రా. పద పోదాం. పెళ్ళి ఎంతసేపు ఉంటే ఫస్ట్ నైట్ ఎంతసేపు ఉంటుందో. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకొని కలిసి ఉండలేక విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అలాంటిది అబ్బాయి అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటారా? అసలు ఇలా ఎలా అరేంజ్ చేశారు? ఓకే, పెళ్లి వరకు ఏదో బాగానే ఉంది. ఇప్పుడు ఎవరి మెల్లో ఎవరు తాళి కడతారు? అసలు ఫస్ట్ నైట్ రోజు ఏం చేసుకుంటారు? వీళ్ళిద్దరూ ఏం చేసుకుంటారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఛీ, దీని అమ్మ ఇదేం టార్చర్ రా. ఆవిడేమంటుందో అర్థం కాలేదు కదా, సాంగ్ అయిపోతుంది రారా అంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? నిజమే, ఫస్ట్లో నాకు కూడా అర్థం కాలే. మా మామ దగ్గరికి తీసుకెళ్తే తర్వాత చెప్పింది. ఎంతైనా ఒక ముసల్దాని బాధ ఒక ముసల్దానికే కదా అర్థమవుతుంది. ఏం దాదా, నువ్వు రాకపోతే బామ్మగారు ఒకరు డాన్స్ వేయలేరు అనుకుంటున్నావా? వేస్తారు చూడు. బామ్మగారు ఈ ఏజ్ లోనే ఎలా తిప్పుతున్నారంటే ఆ ఏజ్ లో ఇంకెలా ఉండేవారు? సముద్రం నిజంగా ఇన్ని సంవత్సరాల బామ్మగారితో ఉన్నాడంటే తాత చాలా గ్రేట్ కదా. ఇదిగో అబ్బాయిలు, పెళ్లి చేసుకుంటే ఇక ఇలాంటి తేడా కేసులన్నింటినీ భరించాలి. పెళ్లికి ముందు ఏం తెలియలేనట్టే ఉంటారు, బట్ పెళ్లి అయిన తర్వాత వాళ్ళలో ఉన్న 69 షేడ్స్ మనకు చూపిస్తారు. ఈ భూమి మీద ఒక అబ్బాయి ఏమైనా చేయొచ్చు, కానీ ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తనను పెళ్లి మాత్రం చేసుకోకూడదు. చేసుకుంటే ఇగో ఇలా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తారు. పాపం చూడండి, ఆ పెళ్లి కొడుకు ఒక్కసారిగా బుర్ర సైక్ అయిపోయింది. అది నార్మల్ గానే దెయ్యంలా ఉంది. ఇలాంటి డ్రామాలు చేస్తే ఎవరైనా భయపడతారు. పాపం ఆ వెనకనున్నాడు గులాబ్ జాములు గలగల్లాడిపోయాయి. ఆడవారి మాటలే కాదు, వాళ్ళు చేసే ప్రవర్తనలో కూడా ఎవ్వరికి అర్థం అవ్వవు. పాపం ఆ పెళ్లి కొడుకు మొహం చూస్తేనే ఛీ, మా అమ్మ బాబు చెప్పారని దీన్ని చేసుకుంటున్నా. ఇది ఇప్పుడే ఇలా ఉంటే ఫస్ట్ నైట్ రోజు ఇంకెలా ఉంటుందో. అసలే నేను ఒక్కడనే ఉండాలి, పోనీ ఎవరినైనా తోడు తీసుకెళ్దామా? ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 ఈజ్ లోడింగ్. పార్ట్ 3 and 4 కూడా ఉండొచ్చు. ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో టైం స్టాంప్స్తో కింద కమెంట్ చేయండి, లేదా నార్మల్గా కూడా మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.